అతడు నా పేరు ఉంటారా ఊరి కొడుకులారా పండుకుంటే ఇవాళ కాపు కొడుకు బండి చేయిస్తారు కొడుక ఒక్క కాపు కొడుకు బండిని చేయిస్తాడు అంటే కచ్చర బండి ఆ బండి చేయించినట్టు ఉంటే దానికి 33 తొర్లు కరెక్ట్ కలిసినట్టు ఉంటే బండికి బండి ఇంకా 4 బండ్లు కొంటాడు 4 బండ్లు కొని అటువంటి ఎత్తు కొనుక్కొని వ్యవసాయం చేస్తాడు అటువంటి ఒక్కనైనా 33 తొర్లు కలకపోతే ఆ బండి పోతుంది వ్యవసాయం పోతుంది ఎత్తు పోతుంది కొడుకు ఆ పటేలు నా పరిధానం ఉంటారా కొడుకులారా ఆడిదాని ఉండేది 33 వలస ఎకరాలు ఉంటాయి నాకు తెచ్చ పిల్లకు 33 వలస ఎకరాలు లెంకి ఆడదానికి ఉండేది 33 వలస ఎకరాలు లెంకి నాకు పిల్లని తీసుకురాండి పూందన్నో గుట్టిదన్నో ఎట్టిదన్నో మూతిలేందన్నో ముక్కులేందన్నో తీసుకొచ్చి నాకు రోజులకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు మరి ఎసొంటి పిల్ల కావాలి ఏమేమి ఉండాలి ఏమేమి ఉండద్దు పిల్ల అన్నప్పుడు నీకు తెలియదా నాకు తెలియదు నాకంటే ఏమైనా చూపించిన మరి నీకు నచ్చిందో నచ్చలేదని చెప్పి అడుగుతున్నాం మళ్ళా అసొంటి కాదు ఎసొంటి కావాలి అయ్యో 33 వలస ఎకరాలు ఇంకా నాకు పిల్లలు తీసుకొచ్చినట్టు నేను గప్పుడు కళ్యాణం ఆడతా కూడా భగవంతుడు మల్లయ్య వలస ఎకరాలు ఎత్తబడి చెప్పుకున్నాడు మల్లయ్య చెప్పు అంటే అరికాలకు మచ్చ ఉంటది ఆ పిల్ల తండ్రి
మరి అధికారులకు మచ్చున్న పిల్లని తెచ్చుకుంటే ఏమైతుంది అని అరిగారం వస్తున్న బాలుడు పెళ్లి ఆడినటువంటి కొడుక వద్దు వల్ల లేసిందంటే పసుపనంతగా అక్కడ వారేసి ఆగినప్పుడు వాళ్ళు ఎల్లుడు తొడవడితో బోలు విడిచిపెట్టి అది ఏడాడ కట్టు తిరిగి ఎత్తలేడు కొడుక కొడుక ఆ బనంతా ఇడిచిపెట్టి 7 అడగట్టు తిరిగి వచ్చి ముచ్చట పెట్టి వచ్చినాక పని చేసుకుంటాను ఆ పిల్ల అట్లుండని ఇంట్లో వందనాలు కమ్మి చేసుకున్న వారికి కమ్మి సక్కని మల్లయ్య చూడందులేడు ఆడ సక్కని మల్లయ్య నాడందులేడు కిసమంటి పిల్లని తెచ్చుకున్నానంటే కమ్మిరా కొడుకో కమ్మిరా మరి అరకాల చట్టకి అట్లాంటివి మరి గుడ్డేరు బాధలు ఉంటే ఏమవుతుంది గుడ్డేరు బాధలు ఉంటాయి అన్నావు కదా గుడ్డేరు బాధలు ఉంటే ఏమవుతుంది గుడ్డేరు బాధలు తిట్టబోతే పిల్ల ఎప్పుడు ఇంకా మొగడికి అన్నం పెడుతుంది మనకు అంతం అంటది అత్తకి అన్నం పెడితే అత్తకి గుడ్డేరు బాధలు చెప్పులు దొరికాయి పుట్టించుకోడు అయితే అయ్యా ఆ పిల్ల అట్లాంటివి మరి ఇక్కడ పిక్కలతో ఉంటే ఏమవుతుంది పిక్కలతో బాధలు పిల్లలు కావారు అయితే పిల్లలు దక్కరన్నావు ఆ పిల్ల మనకు వద్దు ఆ పిల్ల మనకు ఎందుకయ్యా మరి ఇక్కడ ఎగరవాళ్ళు ఉంటాయి అన్నావు కదా ఆ ఎగరవాళ్ళు ఉంటే ఏమవుతుంది ఆ పిల్ల పాడగా ఆ పిల్ల మనకు అద్దు అద్దు అని మరి ఇక్కడ దాకా వచ్చినాక ఇక్కడ తొడపా ఉంటది అన్నావు కదా తొడబాగున్న బాలను వెళ్ళాడుతుంటే అటువంటిగా పిల్ల రాజేశ్వరుడు అయినాక ముట్టుకున్నా 6 నెలలకు ముట్టుకున్న మోగోడు చుడుంగొట్టి దుబ్బకెక్కున్నాడా ముందురాట 10 మంది మస్తులు ఉంటాగా బాలం రాజేశ్వరాలైనాక మొదలు ముట్టుకున్న మోగోడు చుడుంగొట్టి దుబ్బకెక్కునంటే ఏంటి నాకు అర్థం కాదు చచ్చిపోతారు అంటే ఎత్తుకుని పోతాయ్యా భగవంతా పిల్ల పాడగా ఆ పిల్ల ఇగో అయితే మరి అసలు తొడపా ఉన్నదని మనకి ఎట్లా ఏర్పడాలి తొడపా ఉన్న బాల ఎట్లా ఏర్పడాలంటే అటువంటి ఒక ఊరుకు పోవాలి పిల్ల జాడలు పోయి ఆ గీసొంటిన చెల్లెలు అసొంటోళ్ళు గట్ల కూర్చుంటారు ఉంటారు దగ్గరికి పోయి అమ్మా నీకు నాశనంకు కొత్తిస్తాం నాశనం కాదు నశం నశం నాశనంకు కొత్తలు ఇస్తాం కానీ ఫలానా నీకు పిల్లకి వచ్చినాము కొద్దిగా పిల్లని చూసి రాపోవాలి నశం కొత్తలు ఇవ్వాలి ఫలానా ఇంటికి పిల్ల ఉన్నది ఆ పిల్లని చూసి రాబో తల్లి అంటే అబ్బా పిల్లలు మీరు ఇన్ని కూర్చుని నేను పోతున్నా ఆ నాశనంకు కొత్తలు తీసుకుంటది వాళ్ళు ఇంటిపోయి పిల్ల పిల్ల ఫలానా ఉంటే మీ పిల్లకు బిడ్డను చూస్తానికి వచ్చారు ఆ పిల్లకి అట్టే ఉంటదా పిల్లకు తాళం చేపియాలా నెత్తికి నూనె అంటాలని ఆ పిల్ల వండపోయి జాలారి బండ మీద ఆ బాత్రూమ్ లో వండపోయి బట్టలు తీసేసి ఆ పిల్లలు మంచి పేరంతా శుద్ధి చేసి మంచిగా రుద్దాలి పిల్లకి మంచిగా ఉన్నట్టు ఉంటే ముసలమ్మ కిల్ల కిల్ల నమ్ముకుంటారా కింద దాకా వారం చూసి పిల్లకు తొడబా ఉన్నట్టు ఉంటారా
వస్తుంది పెట్టుకొని ముక్కంకర పెట్టుకొని వచ్చినప్పుడు ఈ పిల్ల కూడా బాగున్నది ఎనక మరి బావాలా నా కన్న కొడుకు ఇక్కడ దాకా వచ్చినాక తొడపం పాడగా కాదు ఆ పిల్లని అద్దు అది వరకే పోవద్దు కానీ ఇక్కడ దాకా ఎక్కినాక గిడ ఎత్తులో ఏమవుతుంది ఎత్తు నెలల బాలను పెంచాలినట్టు ఉంటే 6 నెలలకో సీరే 3 నెలలకో సూరే కూలుంట మురుకు లేత పరుకురా నా కన్న కొడుకు అట్లుంటే కూతుంటే పురుక్కు లేస్తే పరుపు 6 నెలలకు సీరా 3 నెలలకు సీరా నెలకు సీరా 10 రోజులకు సీరా 10 రోజులకు సీరా సంవత్సరం మొత్తం షాపింగ్ మార్క్ అవుతుంది అయితే అద్దు ఆ తిరుగుతోటి మనం పోవద్దు ఉన్నస్తులు అమ్ముకుంటాం ఆయన ఇగో మరి ఇక్కడ దాకా వచ్చినాక ఇట్లున్నాను కదా ఇంకో గోత మీకు ఎక్కినాక ఈ ముంగడి తిరిగితే మరి ముట్టు సూలు ఉంటాను ఏంటి అది అయ్యో దానికి ఉండదు 30 అటువంటి ముట్టు సూలం ఉండరాదు ముట్టు సూలున్న బాలకు పిల్లలు రాబోరు కొడుకు ముట్టులున్న బాధ ఏదైనా పండు మోగించుకున్నాక ఆగి పండు మోగించుకున్నాక బరాబర్ ముంగట దాకా వేనాక పోతాక కొన్ని నిలబెట్టుకుంటది ఆ పిల్ల మనకు అద్దు ఎందుకంటే పండుగ మోగించుకున్నాక అదే నాడు చూస్తూ సాయంత్రం నిలబెట్టిన పండుకున్నా ఆ పిల్ల మనకు అద్దయ్యా ఇగో ఇంక గోత మీదకి ఎక్కినాక రొమ్ము గుప్పడం అన్నావు మన అదెందుకు రొమ్ము గుంపడంటే రొమ్ము గుంపడున్న బాలను పెళ్లిగా ఆడరాదు ఎంత ఉంటదమ్మా ఈపుల చూడున్న బాలను పెళ్లిగాడ రాదు దానికి ఈపుల ఎప్పుడు ముళ్ళే తిరుగుతాట ఈపుల ఎట్ట ముళ్ళ తిరుగుతుంటే అత్త తోడులెల్లి మామ తోడులెల్లి ఆరంభల తోడులెల్లి ఆడగట్టల తోడులెల్లి వల్ల తోడి పొరియ పరువల్ల తోడులెల్లి ఎప్పుడు ముళ్ళు గిర్ర 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 తిరిగి ఈపుల ముళ్ళుంటే ఆడలకు కొంత నిజమే ఆడకోసారి అటువంటి మన చూడన్న బాలను పెళ్లి ఆడరాదు పెళ్లి ఆడినట్టు ఉంటే ఏమి చేయాలి పొద్దుగల్ల 6 గంటలకు పోయి మళ్ళీ పొద్దుకి 6 గంటల దాకా పనిచేసి నచ్చిన గాని పనిచేసి పొద్దుకి వచ్చిన గాని పొందాలని చెప్ప నిన్ను చేసుకొని ముచ్చట పాడగా ఆ పిల్ల పాడగా మనకు అద్దది అట్లా తెలుసది అయితే ఏమి చెప్తాంటే మగోడికి ఉండేదేమో ఇష్టం కోపం ఆడదానికి ఉండేది నొప్పు కోపం చూడున్న బాలని పెంచాడి కట్టుకుంటే చేసుకున్న మగవాడు ఏమి చెయ్యాలి మగవాడికి ఉండేది ఇష్టం కోపం ఆడదానికి ఉండేది మొత్తం కోపం ఇసం కోపం పోయి ఆసమందుకుంటే మొత్తం కోపం పోయి మూలకేవాడు బట్టి చల్లిలా గుద్దుడు గుద్దుతే ఈపుల గుద్దుతే దానికి నీళ్ళ చల్లిళ్ళ చేయి పెట్టినట్టు దాని ఒళ్ళంతా చల్లబడ్డట్టు చల్లబడగానే ఆడకట్టోళ్ళు ఏం చేస్తారు 20 పొగలు లంచపడక ఆడదాన్ని బట్టి మళ్ళీ కొట్టాలని మొందర దగ్గర పడి ఆడకట్టోళ్ళంతా ఆడకట్టోళ్ళంతా కుక్కడు వచ్చినట్టు గిన్నెగానే కొడతామని ఆడకట్టాలంట ఉరికొచ్చి ఎందుకు కొడుతున్నావు అంటే అది అనుకుంటుందట నా సౌత్ నా మగడానికి వెళ్ళి కప్పులు ఇంకా అనుకుంటున్నా ఫేమస్ చల్లబడితే తాగింది ఉండేవారు కదా ఏం చెప్తారు వీళ్ళందరూ వచ్చి 10 మంది నిండుకొని ఉండకు ఇన్ని కుదురు కుదిరే కళ్ళ కొన్ని నీళ్ళని అత్తలేమని మన సౌతులేమని అనుకుంటారని అది ఎంత మొదలు పెడితే ఏడుపు
కొట్టడానికి కొట్టిండు మంచిగానే కొట్టినోడి కొట్టే కానీ ఎల్లిపాయతో కొడితే ఏలు కొడతాదు ఎల్లిపాయ గింత కొడుతుంది అది ఏదో గింత కూడా ఉండే ఎల్లిపాయతో కొడితే ఏలు కొడతాడు నచ్చే కొట్టినోడు కొట్టగానే ఉపాధి మేడం అక్కడ అన్న అక్క చెల్లె కొట్టిన రొట్టెలు ఉన్నాయి ఇత్తిరా పోర్రి ఇత్తి తిరిగాని తిన్నోడు కింద ఎడమంటాడు ఆ గిట్ల మంచం ఉంది అరలు ఎసిరా పోర్రి ఏసిరం లేసిరి కానీ ఆడు ఒప్పుకోడు ఎడమంటాడు అక్కడ ఎసిరామంటాను ఇప్పుడు బాగా పెళ్ళాడినట్టు ఉంటే చక్రం వల్ల చేసుకున్నాడు వాడ చక్రం వల్ల పిల్లలు తెచ్చుకున్నాడు చేసుకున్నాడు అది లోకం అంటే నాకు లోకం అన్నట్టు అంటే చేసుకున్న వారికి ఆ బాలమని ఇంకా మాట్లాడారు ఆ పిల్ల పాడగాని ఆ పిల్ల మన ఇంటికి ఎందుకయ్యా నువ్వు ఆ పిల్ల ఏమద్దు గాని ఈ ప్లస్ ఉంటే గట్లా అన్నావు మరి ఎత్తు దెబ్బలు ఉంటే ఏమైతుంది ఎత్తు దెబ్బలు ఉంటే మీటర్ బట్టతోటి జాకెట్ కావన్నా ఎత్తు దెబ్బలు ఉంటే 2 మీటర్ల బట్ట కావాలి మన సంసారం పాడగానే వస్తుంది ఆ పిల్ల మనకు అద్దు ఆమె అద్దు కానీ మరి కోత మీకు ఎక్కినాక ఇక్కడ మిడిసులు పొడుగుంటే ఏమైతుంది మిడిసులు పడి వల్ల పెళ్ళాడు తట్టడంటే కొడుకు మిడిసులు పడి ఉన్న బాలను పెళ్ళాడినట్టు ఉంటే 2 తులాలు కాదు 3 తులాలు కాదు 4 తులాలను నల్ల పూసలు వచ్చి మెడకెత్తగాని దొంగ బర్రెకు తనకెత్తడి ఇదిరా కొడుగా 18 తులాలు పెట్టి నక్లెస్ చేయించా కానీ 12 తనకే కట్టుకుంటుంది ఇగో మరి అట్లాంటివి ఇంకోత వీరికి ఎక్కినాక ఇక్కడ దొడ్డు పేద ఉంటే ఏమైతుంది దొడ్డు పేద బాలను పెంచాడి నట్టుకుంటే అందరు కలిసి ఒక నల్లగాడ నల్లు ఉంటది 4 మొదల కాడ నల్లు ఉంటది ఆ నల్లగాడికి మంచిగా లేవు బిందెలు పట్టుకొని వచ్చి పట్టుకుంటాను అట్లా అంటారు దొప్ప పేరు ఏం చెప్తుంది అంటే జరుగురు ఆడపోయి ఈ దొడ్డు పేద ఏమంటే అయ్యా ఆ పిల్ల పాడగారు మన ఇంటి కాడద్దు ఇగో అట్లా ఆ పేదలు అంటే అట్లాంటివి మరి ఇంక కోత మీది పోతే ఈ దొడ్డు ఓ ఎంత మంచి ముక్కు పువ్వు పెట్టినా కానీ పుట్టదే అయ్యా అది అట్లా వాడి ఈ మెల్లగానే ఉంటే ఏమైతుంది అదే మిడతకాళ్ళు అదే మిడతకాళ్ళు మిడతకాళ్ళు వెళ్తే మిడతకాళ్ళు ఉన్న బాలని పెళ్ళాడినట్టు ఉంటే మొగలికి ముందు అన్నం పెడతారు ఇంటన్నాము అన్నం పెట్టినాక ఈ మిడతకాళ్ళు ఉన్న బాలని ఏమి చేస్తుంది పక్క బర్రె తెచ్చి ఇంటి ముందర కట్టేసుకుంటే ఎంత మూసులు తోడుతాయి దానికి ఎప్పుడు ఊసులు తోడతాయి మూసులు తోడినప్పుడు మొగలికి అన్నం పెడితే ముందుగా మూసుంటది తినుళ్ళు అంటే తీగలు తోగలు పోయి బిడ్డో అది ఒక అంశాల పడినాడా ఆ పిల్ల మనకి కత్తలే ఇగో ఇగో ఆ పిల్ల మనకి అత్త కానీ మరి ఇక్కడ బొమ్మలు ఏమైతుంది బొమ్మలు ఎందుకు బాగా పెళ్ళాడినట్టు ఉంటే బిడ్డో ఆ పిల్ల తల్లి గారింటి కాడికి వెళ్ళి అత్తగారింటికి వచ్చినాకో అత్తగారింటికి వచ్చినాక ఇంటికాడ పెద్ద బాస్కి రాడో ఇంటికాడ మీ కన్నాములు బాగున్నారు ఆ పిల్ల మన ఇంటికాడ అద్దు అద్దు కానీ ఇక్కడ సిప్రెట్గా ఉంటాయి ఏమైతుంది సిప్రెట్గా ఉన్న బాగా పెళ్లి ఆడినట్టు ఉంటే పొద్దుగా 6 గంటలకు మొదలుపెట్టి మళ్ళా 6 గంటలకు ఈ ఎంత నూనె పోసి ఎంతమంతా చూసిన కానీ సిక్కిలు ఎంటికలు ఈ ముందు ఎంటికలు సిక్కగందవు రానికి నానికైనా ఆడి వారికి ముందు ఎంటికలు సిక్కగందాయి ఎప్పుడు
అద్దు అయ్యా ఆ సిగరెట్ కదా బాగా మన ఇంటికాడ అద్దు అద్దు కానీ ఈ చెవులు పెద్ద ఉంటే ఏమవుతుంది మన ఇంటికాడ దొప్ప చెవులు తోని కడుకుంటారు ఎన్ని సొమ్ములు పెట్టిన దొప్ప చెవులు లాల్ చెవులకు అదే అద్దు అదద్దు కానీ ఇది నాలుగు మచ్చి ఉంటే ఏమవుతుంది నాలుగు మచ్చున్న బాలను పెళ్ళాడినట్టు పొద్దుగల లేచి అని అడగట్టల తోటలో పెట్టుకున్నట్టు ఉంటే నీ ఇల్లు కాలిపోరంటే ఇల్లు కాలిపోతుంది అసలు వడక కోపకచ్చి చచ్చిపోయినా అనుకో పెద్ద వ్యవసాయం తిట్టుకాడ ఆడల దగ్గర గిన్నె నేను ఎప్పుడు అనుకోలే కానీ ఇప్పుడు అనుకున్నా నాకు పెళ్లి చేసుకున్నా బాగా సుమి చూసి చేసుకో చేసుకోవద్దు అయ్యా మరి ముక్క బాబాలు ఉంటే ఏమవుతుంది ముక్క బాబాలు తల్లిగారింటి కాడ గాని అత్తగారింటి కాడ గాని ఎప్పుడు పండ్లన్నీ గులగుల పెడితే అది అటువంటి ఒక తొవ్వంటి వంగ ఎరువుల దొంగ కట్టకులు వేసుకుంటూ ఉంటది ఎరకాడి కోళ్ళు కట్టెలు తీసుకుని కర్ర నరుకుడు అవి ఆలకపోతే ఏళ్ళ గోర్లను కొట్టుకుంటారు అది ఆగకపోతే అవి ఆగపోతే కాళ్ళే కొట్టుకుంటారు అది ఆగకపోతే అవి ఆగకపోతే అత్తగారింటికి అయినాక కొడుగా అత్తగారింటికి ఆడ ఎసర్ల దొంగరా నాయనా అంటే దానితో సెరిగి ఎసరి కాడుకోవాలి లెయ్యంగా 2 వీరికెళ్ళ బియ్యం జరుగుతూ ఒక బిరగడాలు ఎత్తుంది బిరగడు అత్తగారింటి కాడ ఎట్లా పంపుద్ది ఎట్లా పంపుద్ది అత్త మనం ఇలా సత్యవంలో సంచారం కాడికి పోయేది మన సజ్జలు పోయాలి పొలాలు పోతున్నాయి కదా బిడ్డలు నేను బియ్యము ఎసర్లు ఎత్తను పోయా అని అత్త పోతావు పోతా ఇగో నేను మందిని కూడా బాగా ఉంటే కానీ కొద్దిగా గీటే బియ్యం వేసిన నేను వచ్చే వరకు నువ్వు బియ్యం ఆడబెట్టు ఇటు పోతా ఎటు నీకు తెలదా ఎటు అంటే అందుకనే సేమర్కపోతే కాదే ముద్దకపోతే కాదే దొడ్డిపోతే కాదే రాత్రి కాదే సగం పోసుకొని పోయి దానికి దొడ్డికి లేదు మందు లేదు పోయి చెంపు పట్టుకొని పోయి మోటబాట కూర్చుంటుందట కూర్చుండి ఉన్న వాళ్ళకి వెళ్ళి బియ్యం తీసుకుని పస పుట్టి ఆ కొండ అయిన ముందు వెళ్ళిందా ఇంటికి మరి పిల్ల ఎక్కడ నీళ్ళు తాగిన మోక్షం కాదు అక్కడ నీళ్ళు తాగాలి ఆ ప్లేస్ లో నీళ్లు తాగితే మోక్షం మనకు రోగాలు కొడుతుంది అక్కడ అటువంటి బాలరా ఇగో అన్ని బరాబరి చెప్పిన మరి కాలు కూర కడికలు పడితే కంటి ఆక ఏర వారాలు ఇచ్చిన ఆడలే మరి ఈ ఆడల ఈ సేతు ఉండే అడవులు అంటారు కదా అడవులు బాగా పెళ్ళాడుకుంటే ఎక్కడి కాలం ఎవరెత్తరు బలి వాళ్ళు అమ్ముతారు గాజులు బల్యవారు గాజులు అమ్మినప్పుడు ఇప్పుడు పొసరు అమ్ముతారు అప్పుడు బలి వాళ్ళు అమ్మిండ్రు అటైలున్న బాగా ఏమి చేస్తుంది అమ్మా ఓ బలి వాళ్ళారా ఇక్కడ రమ్మని చెప్పి అటువంటి గాజులు వేసుకుంటుందట అది వేసుకుంటే ఇంటికి రాగానే చెట్టుకు అలిగిపోతాయి వేసుకునేది ఏమో 10 రూపాయల గాజులు పలిగిపోయేది 50 రూపాయల గాజులు ఆ మధ్యోడు ఊరెళ్ళిపోయినాక దీని చేతిలో చెర్రల వాడి చేతులు కుంటల వాడి గాజులు పలిగిపోయి 50 రూపాయల చేతులు చెర్రల వాడి గుంటల వాడని మధ్యోడు సాగర పెడితే ఆడదాని కడుపుకు బట్టలు చీడ వరకు పట్టినట్టు ఆడదాని కడుపు పిల్లగారు అద్దు ఆ బాధ మన ఇంటికాడ అద్దే అద్దు ఇక ఏ పిల్ల చేసుకుంటావయ్యా నాకు తెచ్చే పిల్ల చేసుకుంటున్నా ఈ మధ్య అక్కడ తెచ్చే పిల్ల ఎట్లుండాలి మరి
మంచిగానే చెప్పినావు ఇంటికి సందన 1000 ముత్యాలు వేయాలి బాపడ బాపడ సందన 10 ముత్యాలు వేయాలి నీకు ఇచ్చే పిల్లకు చంద్రప్పదు అంటే దొండ పండ దొరికేది ఉండాలి నవ్వితే బాగాలి 4 ఊళ్ళ తుడితే వాళ్ళ 4 ఊళ్ళే 6 దెబ్బల ముంత సిక్కో ఆమె మెత్త అవసరం లేదు ఇక ఇట్లా పెట్టుకుని పడుకోవచ్చు 4 దెబ్బల ముంత సిక్కు ఉండాలి తిరుగుతుంటారు చేతులు ఉండాలి నడుంకెట్ట తీగ మెడకు పెట్టాలి మెడకు పెట్టి తీగ నడుంకి పెట్టాలి పిరికెడు నడుము ఉండాలి అవునయ్యా నా సొట్టు కొబ్బకుండా అయితే ఒక్క బీరు ఒక్కడే బీరు స్ట్రాంగ్ బీరు ఒక్క తండ దాంట్లో పిరికి నడు పుట్టుకుంటది ఎవరే బాధ్యత మగ ముద్ద మోటు ముద్ద మగని కోపం వచ్చిన్నాడు గచ్చి మొండి అంతా నడిగిపోతాంటున్నా తొట్టకులం దొడ్డకులం అంటే మా పెద్ద కులం అన్నట్టు అయితే మా చిల్లర జాతులలో ఏం చేస్తారు పెద్ద లోపల ఏం చేస్తారు ఈ పెద్దలు ఏం చేస్తారు నడుతున్నప్పుడు పొద్దుకి మొగడు పట్టాంత కల్లాగా వచ్చి అంటే బాగా డబ్బున్న వాళ్ళు దొరసాన్ని చూడు పొద్దుకి దొర బాగా కల్లాగా వచ్చి పొట్టు బుద్ధి పండబెడతారు ఇంట్లో పండబెడతారు చంపడం పండబెట్టినాక ఇక పొద్దుగా వాళ్ళు రాని అమ్మ దొర ఉన్నాడా అంటే అయ్యో ఇంకా వారు ఇవ్వలేరు వారు ఇవ్వలేరు ఇంకా పొద్దుకెంత మరి మనీళ్ళు అయితే ఇక నేను చెప్తీనే వాళ్ళింది అయితే ఇంకా వారు ఇవ్వలేరు లేరు ఇవ్వలేరు అని చెప్పుద్ది ఇక మనోళ్ళు చూడు ఇక మనోళ్ళు మన సిల్లరు జాతిళ్ళల్లా కొద్దిగంత కళ్ళు తాగచ్చి పెన్న మీకు రోజు పెట్టని పొద్దు వల్ల కూడా ఇంటికి రాని మీ అయిన ఉన్నాడు అని రాని అంతలపాటు మీ తలపాటు మొన్న తాగి 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 నన్ను వచ్చిన ఈ పదవాకు వచ్చేది అని లోపల ఎన్ని కూతురు తిరగాని పొద్దుగా ఎవరన్నా వచ్చి మీ దూరం ఉన్నాడంటే అయ్యా మా దొరగారు మా వారు లేవు మా వారు ఇవ్వలేడు అంటారమ్మా ఆ వారితో పాడుగా మనకు అర్థం కానీ పోయా పిరికడ అట్లా మరి అన్ని బరాబరే ఇప్పుడు చెప్పిన పిల్ల దౌడల దానిమ్మలో ఎత్తులు దంతాలు అంత సత్తుగా ఉండాలన్నా దొండ పంట సొంటి పెరుగులు మరి అంత మంచి పిల్ల నీకు కావాలంట మళ్ళీ లగ్గం అవుతా మళ్ళీ లగ్గం అవుతుందా మీరు నిజంగా ఎప్పుడు ఎవరిదాకా చెప్పినా న్యూస్ పట్టుకొచ్చే పిల్ల దొరుకుతుందా ఇన్ని అంకలు లేని పిల్ల దొరుకుతుందా మీరు విన్నారా ఇవన్నీ మనిషికి అన్ని అంకలు పెట్టే అవు కిందికి పట్టే మీ దాకా ఇవేమి ఉండొద్దనే మరి ఎట్లుండాలంటేనేమో పిరికే నడమాట తిరుగుతుంటారు చేతులట మరి ఒప్పుకున్నావు చెప్తాను అంతే అంటారు మళ్ళా ఇంటి మీద నేనేమన్నా అంటే పోతాను అడిగినాక పిల్ల ఉంటే ఉంటది పోతాడు కాకుండా పోతే దొరుకుతుంది ఎంత దొరకరా అది కూడా బరాబరే పోదామని చెప్పి వారి భర్త కొడుకు వారి బ్రాహ్మణులేరా మరి భర్త కొడుకు మరి 7 బ్రాహ్మణులు పాటలు పాడుకుంటే ఎట్లా పోతా ఉన్నారమ్మా
పోయిండు తూర్పు కాండాన్ని చూసిన భగవంతుడికి దగ్గర పిల్ల ఇప్పుడు ఆయన ఆడికెళ్ళి పడవడి కాండాన్ని చూసిన పడవడి కాండాన్ని కూడా భగవంతుడికి పిల్ల దొరకలేదు ఎందుకు అంటే బర్రె సత్త ఉన్నదట బర్రె కొమ్ములు సత్త ఉండలేవు బర్రె సత్త ఉండి బర్రె కొమ్ములు సత్త ఉండదు బర్రె తనుగు సత్త ఉండలేదు ఇంటికి బట్ట తోటి 3 కాండాలు వచ్చిర్రే మా తల్లులాలో అక్కడ పిల్ల జాడలేదు ఉత్తరాది గంధం పోలేదు ఆమె సుఖం జాగలం సుఖం తలపాలని ఇంటిపోతుంది మరి పంటలు ఉత్తరాది కాండం పోతున్నారు మూలగుడి దేశం 36 ఉంది అటువంటి మూలగుడి దేశం 36 వెళ్ళిపోయింది అడగాదు దేవతలు మాయగడ్డ కాడికి మాయగడ్డ కాడిపోతున్నారు మనకి ఎన్ని రోజులు అయితే తాళం లేదు జపం లేదు అని ఎటువంటి పిల్ల తాళం అయినప్పుడు
అసగంతులైన బట్టి వాళ్ళు బాయి కాడికి కన్నా రైలు చెంపు దేవుడు ఫోటో కట్టిండ్రు ఫోటో కట్టిండ్రు బాయిలు తిరిగిండ్రు తలములతో తాను ఎంచుకొని మొత్తం విషయం కూడా కట్టుకున్నారు ఆ చిన్నగా ఏం చెప్తుంది అటువంటి భగవంతుడైనా అటువంటి కలిగి బాయి కాడ అటువంటి ఆయన ఎటువంటి ఎదురు పట్టు వాళ్ళు తిరిగి పట్టు వాళ్ళు అసలు రైతున్నారమ్మా కానులాది వెళ్ళిపోయి ఆ చిన్నగా సెలవు చేసుకొని అటువంటి నీళ్ళు రాగిళ్ళు బట్టలు నీళ్ళు రాగంగానే ఆకలి భర్తలు ఎత్తుంది అమ్మా కడపలకు వంతులు వేసినవి మడి పంచలు మొత్తం ఒక నడుము కట్టుకున్నారు మొత్తం కట్టుకొని ఎవరో తమ్మురారా తొడుక్కున్న చెప్పులు అడిగి బాగా చేతులు పట్టుకున్న నువ్వుల కూర కట్టలు కలిగి బాయనయ్యా అయ్యో మోదన్ని వల్ల రెడ్డి మల్లరెడ్డి మల్ల జట్టు పిల్ల జట్టు పోయి మన అడుగు లోపల మన పాలం పోతారా తమ్ముడా ఈ ఏడుగురు భక్తుల కన్నీరు భగవంతుడు మల్లయ్య కదిరి మీద ఉన్న భగవంతుడి అయ్యో కన్నీరు మల్ల పిల్ల జాడకి ఎందు పిల్ల జాడ పిల్లున్న కడ అత్తలేదు అత్తల కడ మామలేదు మామన్న కడ గోదలేదు గోదల జాడ కొట్టలేక బాయన మూడు ఖండాలు వాడవాడు మూడు ఖండాలు నాలుగు ఖండాలు తిరిగిండ్రు జాడలేదు పిల్ల జాడలేకపోయింది అలా తమ్ముడాలు చెప్పి అటువంటి ఏడు సెల్లు చేసుకొని అది నీళ్లు తాగి కడపలకు వస్తలేదు ఎక్కడున్నావు మల్లారెడ్డి